కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో హాయిగా పండుకుంటా ఉన్నాడు. ఆయన కొడుకుని రోడ్ల మీద దింపుతా ఉన్నాడు. ఆయన మాత్రం ప్రజా సమస్యలపై తెలుగుదేశం గలం విప్పింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై ఏకంగా కడిగి పారేసింది. కరోనా పేరిట లక్షలు ఖర్చు పెడుతున్న పేదవాడికి అందని ద్రాక్షలాగే మిగిలిందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడానికి గల మతలబ్ ఏమిటి అని అన్నారు. ఇవి తెలంగాణ తెలుగుదేశం పార్టీ ధర్నాకు దారితీసిన పరిస్థితులు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం విరాళాలు ఇచ్చిన పేదవారికి కరోనా వైద్యం లోపించింది. దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు ఖర్చు పెట్టుకొని జేబులు గుల్ల చేసుకుంటున్న ఈ ప్రభుత్వం ఎటువంటి చలనం లేదని టీటీడీపీ రాష్ట్ర నాయకులు రమణ ఆరోపించారు. మేడ్చల్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. పేదల కోసం ఉద్దేశించి పెట్టిన ఆరోగ్యశ్రీని కరోనా ఎందుకు చేర్చట్లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం దగ్గర ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకే దాటవేస్తుందని అన్నారు. అసలు ఏంటిది నీ సంగతి? నీతో కాదు, నువ్వు దయచేసి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. లేకపోతే మాత్రం ఈ కోవిడ్ బాధితులు ప్రజలు అందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేసి నిన్ను చుట్టుముడతాం. నువ్వు ఒక కొడుకు, నీ బిడ్డను, అల్లుని अंदर लीडर ప్రభుత్వం వెనువెంటనే కరోనా వైరస్ బారిన పడ్డటువంటి అందరికీ ఆరోగ్యశ్రీలో చేర్చి చికిత్స చేయించాలా, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యాన్ని మెరుగుపరచాలి, అవసరమైన డాక్టర్లందరినీ కూడా నియామకం చేయాలి, సిబ్బంది నియామకం చేయాలి, వెనువెంటనే యుద్ధ ప్రతిపైన చర్యలు చేపట్టాలని చెప్పని ఇంతవరకు చేపట్టాల్సిన చర్యలలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. అయినా ఇప్పటికైనా కానీ ఈ సమస్య పరిష్కారం కూడా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని పేదల పక్షాన తెలుగుదేశం పార్టీ వల్ల ఈ కార్యక్రమం ఈరోజు చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కరోనా వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కాదు గాంధీలో చేరాలన్నాడు. ఎంతోమంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి, ఆఖరికి హోంమంత్రికి కూడా వస్తే ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో చేరినరా, గాంధీలో చేరినరా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎవరు కూడా కామన్ పబ్లికే గాంధీ హాస్పిటల్లో చేరుతున్నారు తప్ప ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఎవరు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్లో చేరతలేరు.